యేసుని ప్రేమ ఛానల్ కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు డైలీ ఆడియో బైబిల్ ఆదికాండము 38వ అధ్యాయము. ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామీయుని యొద్ద ఉండుటకు వెళ్ళెను. అక్కడ షూయ అను ఒక కనానీయుని కుమార్తెను యూదా చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయెను. ఆమె గర్భవతి అయి కుమారుని కనగా అతడు వానికి ఏరు అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని వానికి ఓనాను అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని వానికి షేలా అను పేరు పెట్టెను. ఆమె వీని కనినప్పుడు అతడు కజీబులో నుండెను. యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెండ్లి చేసెను. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతని చంపెను. అప్పుడు యూదా ఓనానుతో, నీ అన్న భార్య యొద్దకు వెళ్లి మరిది ధర్మం జరిగించి నీ అన్నకు సంతానము కలుగు చేయమని చెప్పెను. ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయకుండునట్లు తన రేతస్సును నేలను విడిచెను. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది కనుక ఆయన అతని కూడా చంపెను. అప్పుడు యూదా, ఇతడు కూడా ఇతని అన్నల వలె చనిపోవునేమో అనుకొని, నా కుమారుడైన షేలా పెద్దవాడగు వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా నుండుమని తన కోడలైన తామారుతో చెప్పెను. కాబట్టి తామారు వెళ్లి తన తండ్రి ఇంట నివసించెను. చాలా దినములైన తరువాత షూయ కుమార్తె అయిన యూదా భార్య చనిపోయెను. తరువాత యూదా దుఃఖ నివారణ పొంది అదుల్లామీయుడైన హీరా అను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొర్రెల బొచ్చు కత్తిరించు వారి యొద్దకు వెళ్ళెను. దాని మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతునకు వెళ్ళుచున్నాడని తామారునకు తెలుపబడెను. అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికీ తాను అతనికియ్యబడుకుండుట చూచి తన వైధవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకొని శరీరమంతయు కప్పుకొని తిమ్నాతునకు పోవు మార్గములో నుండు ఏనాయిము ద్వారమున కూర్చుండగా యూదా ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొనినందున వేశ్య అనుకొని ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదను రమ్మని చెప్పెను. అందుకామె, నీవు నాతో వచ్చిన ఎడల నాకేమి ఇచ్చుదవని అడిగెను. అందుకతడు, నేను మందలో నుండి మేకపిల్లను పంపెదనని చెప్పినప్పుడు ఆమె, అది పంపు వరకు ఏమైనా కుదువు పెట్టిన ఎడల సరే అని చెప్పెను. అతడు, నేను నీ యొద్ద ఏమి కుదువు పెట్టవలనని అడిగినప్పుడు ఆమె, నీ ముద్రయు దాని దారమును నీ చేతికర్రయు నని చెప్పెను. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయెను. ఆమె అతని వలన గర్భవతి ఆయెను. అప్పుడామె లేచిపోయి తన ముసుగు తీసివేసి తన వైధవ్య వస్త్రములను వేసుకొనెను. తరువాత యూదా ఆ స్త్రీ యొద్ద నుండి ఆ కుదువను పుచ్చుకొంటకు తన స్నేహితుడగు అదుల్లామీయుని చేత మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు. కాబట్టి అతడు మార్గమందు ఏనాయిము నొద్ద నుండిన ఆ వేశ్య ఎక్కడనున్నదని ఆ చోటి మనుషులను అడగగా వారు, ఇక్కడ వేశ్య ఎవతియూ లేదని చెప్పిరి. కాబట్టి అతడు యూదా యొద్దకు తిరిగి వెళ్లి, ఆమె నాకు కనబడలేదు, మరియు ఆ చోటి మనుష్యులు ఇక్కడికి వేశ్య ఎవతియూ రాలేదని చెప్పిరని అనినప్పుడు యూదా, మనలను అపహాస్యం చేసెదరేమో, ఆమె వాటిని ఉంచుకొని నిమ్ము, ఇదిగో నేను ఈ మేకపిల్లను పంపితిని, ఆమె నీకు కనబడలేదు అనెను. రమారమి 3 నెలలైన తరువాత నీ కోడలగు తామారు జారత్వం చేసెను. అంతేకాక ఆమె జారత్వం వలన గర్భవతి అయినదని యూదాకు తెలుపబడెను. అప్పుడు యూదా, ఆమెను బయటకు తీసుకుని రండి, ఆమెను కాల్చివేయవలనని చెప్పెను. ఆమెను బయటకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి, ఇవి ఎవరివో ఆ మనుషుని వలన నేను గర్భవతినైతిని. ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టుమని చెప్పించెను. యూదా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి
మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు. ఆమె ప్రసవ కాలమందు కవలవారు ఆమె గర్భమందుండిరి. ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచెను. గనుక మంత్రసాని ఎర్రనూలు తీసి వాని చేతికి కట్టి, ఇతడు మొదట బయటికి వచ్చునని చెప్పెను. అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చెను. అప్పుడామె, నీవేళ భేదించుకుని వచ్చితివనెను. అందుచేత అతనికి పెరెసు అను పేరు పెట్టబడెను. తరువాత తన చేతిని తొగరుగల అతని సహోదరుడు బయటికి వచ్చెను. అతనికి జరహు అని పేరు పెట్టబడెను. ఆదికాండము 39వ అధ్యాయము. యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజసంరక్షక సేనాధిపతియునైన పొతీఫరను నొక ఐగుప్తీయుడు అక్కడికి అతని తీసుకుని వచ్చిన ఇష్మాయేలీల యొద్ద నతని కొనెను. యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడైయుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించినవాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్నువేసి తనతో శయనించుమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను గదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడెరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుష్యులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడామె అతని వస్త్రము పట్టుకుని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మన యొద్దకు తెచ్చియున్నాడు. నాతో శయనింపవలనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసితిని. నేను బిగ్గరగా కేక వేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినని వారితో చెప్పి అతని యజమానుడు ఇంటికి వచ్చు వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకొనెను. అప్పుడామె తన భర్తతో ఈ మాటల చొప్పున చెప్పెను, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చెను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయిననెను. కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపంతో మండిపడి అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడైయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడైయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయకయుండెను.
అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. ఆదికాండము 40వ అధ్యాయము. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైన తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో నుంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారం చేసెను. వారు కొన్ని దినములు కావలిలో నుండిన తరువాత వారిద్దరూ అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును ఒకటే రాత్రి యందు కలలు కనిరి. ఒక్కొక్కడు వేరువేరు భావముల కల కనెను. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఇంట తనతో కావలియందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగెను. అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పగలవారెవరనూ లేరని అతనితో ననగా యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని అధీనమే గదా, మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడనెను. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి, నా కలలో ఒక ద్రాక్షావల్లి నా ఎదుట ఉండెను. ఆ ద్రాక్షావల్లికి 3 తీగలుండెను. అది చిగురించినట్టు ఉండెను. దాని పువ్వులు వికసించెను. దాని గెలలు పండి ద్రాక్ష ఫలములాయెను. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చితునని తన కలను అతనితో వివరించి చెప్పెను. అప్పుడు యోసేపు, దాని భావమిదే, ఆ 3 తీగలు 3 దినములు, ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడివై ఉన్న వాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించెదవు. కాబట్టి నీవు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నాయందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటకు రప్పించుము. ఏలయనగా నేను హెబ్రీయుల దేశములో నుండి దొంగిలబడితిని, అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీయూ చేయలేదని అతనితో చెప్పెను. అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో ఇట్లనెను, నేనునూ కలకంటిని, ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను. మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. పక్షులు నా తల మీదనున్న ఆ గంపలో నుండి వాటిని తీసుకుని తినుచుండెను. అందుకు యోసేపు, దాని భావమిదే, ఆ 3 గంపలు 3 దినములు, ఇంకా 3 దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వ్రేలాడదీయించును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయనని ఉత్తరమిచ్చెను. 3వ దినమందు జరిగినదేమనగా, ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులకందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగం మరలా అతనికిచ్చెను. గనుక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చెను. మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల అధిపతిని వ్రేలాడదీయించెను. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతని మర్చిపోయెను. మత్తయి సువార్త 12వ అధ్యాయం. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనునదే. అప్పుడు దయ్యము పట్టిన గ్రుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియూ చూపునూ గలవాడాయెను. అందుకు ప్రజలందరూ విస్మయమొంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దయ్యములను వెళ్లగొట్టుచున్నాడు కాని మరియొకని వలన కాదనిరి. ఆయన వారి తలంపులనెరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. సాతాను సాతానును వెళ్లగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును. అట్లయితే
వాని రాజ్యమెలాగు నిలుచును? నేను బయల్జేబూలు వలన దయ్యములను వెళ్లగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్లగొట్టుచున్నారు? కాబట్టి వారే మీకు తీర్పురులయ్యుందురు. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్లగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నది. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఏలాగు ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామగ్రి దోచుకొనగలడు? అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. నా పక్షమున నుండనివాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టువాడు. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా, మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడునుగాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. సర్పసంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగో మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును గదా. సజ్జనుడు తన మంచి ధన నిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పునదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసియుండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. అప్పుడు శాస్త్రులలోనూ పరిసయ్యులలోనూ కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లనెను, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్తయైన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియైనను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. నీనెవె వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నీనెవె వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచూ నీరులేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలివచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చియుండుట చూచి వెళ్లి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి నీ సంభవించుననెను. ఆయన జనసమూహములతో ఇంక మాట్లాడుచుండగా, ఇదిగో, ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాటలాడగోరుచూ వెలుపల నిలిచియుండిరి. అప్పుడొకడు, ఇదిగో, నీ తల్లియు నీ సహోదరులను నీతో మాటలాడవలెనని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పెను. అందుకాయన తనతో ఈ సంగతి చెప్పిన వాని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో, నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు ననెను. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.